హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా చరిత్రలో వీరిద్దరి పేర్లు ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటాయి. అందులో ఎవరెవరంటే ఒకరు నందమూరి తారక రామారావు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు. అయితే వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే ఒక సందేహం ఉన్నా కానీ ఒకదానిలో ఒకరు వారికి వారే గొప్పవారని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ పుట్టుడుతోనే ఒక హీరోగా ఎదిగాడు. ఏఎన్ఆర్ తనకు తాను హీరోగా మలుచుకున్నవాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎన్టీఆర్ గారికి అబ్బాయిలలో అభిమానులు ఎక్కువగా ఉంటారు. మన ఏఎన్ఆర్ గారికి అమ్మాయిలలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బుబ్బులి పులి లాంటి సినిమాలో ఏఎన్ఆర్ గారిని ఊహించుకుంటామా? ఊహించుకోలేము. అలాగే దసరా బుల్లోడు, అలాగే దేవదాసు, సినిమాలో ఎన్టీఆర్ గారిని ఊహించుకుంటామా? అందులో ఎన్టీఆర్ని ఊహించుకోలేము. ఒకరు దైవ పాత్రలో మెప్పిస్తే ఇంకొకరు భక్తికి సంబంధించిన పాత్రలో మెప్పించారు. లవర్ బాయ్ సినిమాలు ఇష్టపడేవారు అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇష్టపడతారు. అలాగే మాస్ మూవీస్ ఇష్టపడేవారు నందమూరి తారక రామారావు గారిని ఇష్టపడతారు. ఎన్టీఆర్ దైవ పాత్రలు, అలాగే ఏఎన్ఆర్ భక్తి పాత్రలు, వీళ్ళిద్దరూ ఇలా చేసేవారు. ఎన్టీఆర్ యాక్షన్, రెవల్యూషన్ మిరి ఇలాంటి మూవీస్ చేసేవాడు. ఏఎన్ఆర్ లవర్ బాయ్ మూవీస్ ఎక్కువ చేసేవాడు. అలాగే వీళ్ళిద్దరూ కుటుంబ చిత్రాలు, ఎన్టీఆర్ కుటుంబ చిత్రాలు తీసేవాడు, అలాగే ఏఎన్ఆర్ కూడా కుటుంబ చిత్రాలని తీసేవాడు. ఎన్టీఆర్ జానపద చిత్రాలు, అలాగే ఏఎన్ఆర్ కూడా జానపద చిత్రాలు తీశాడు. ఇద్దరు కుటుంబ చిత్రాలు తీశారు, ఎన్టీఆర్ తీశాడు, ఇటు ఏఎన్ఆర్ తీశాడు. అలాగే జానపద చిత్రాలు కూడా ఎన్టీఆర్ తీశాడు, అలాగే ఏఎన్ఆర్ గారు కూడా తీశారు. ఇక ఎన్టీఆర్ కొంచెం ఎక్కువగా పాత్రలు అనేటివి చాలా డ్యూయల్ రోల్లో చాలా చేశాడు. డ్యూయల్ రోల్లో చేశాడు, త్రిబుల్ రోల్లో చేశాడు. ఉదాహరణకి రావణుడు ఒక సినిమాలో, అది రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, కర్ణుడు, ఈ అన్ని పాత్రలు ఎన్టీఆర్ వేసి మెప్పించాడు. అయితే ఈ ఒక్క విషయంలో కొంచెం ఇద్దరు సమానమే, కానీ ఈ ఒక్క చివరి పాయింట్లో ఈ రావణుడు, దుర్యోధనుడు, కీచకుడు, భీముడు, కర్ణుడు ఇలా రకరకాల పాత్రలని ఎన్టీఆర్ గారు వేసేవారు. ఎన్టీఆర్ గారు వేయడం వల్ల కొంచెం ఈ పాయింట్లో ఎన్టీఆర్ గారికి కొంచెం ఎక్కువ అని ఏం కాదు, ఏఎన్ఆర్కి ఎన్టీఆర్ గారికి ఎక్కువ అని ఏం కాదు, ఇద్దరు సమానమే. కానీ కొంచెం ఈ పాత్రలు వేసేసరికి ఏఎన్ఆర్ గారు ఓన్లీ లవర్ బాయ్ మూవీస్, భక్తికి సంబంధించిన పాత్రలు, అలాగే కుటుంబ చిత్రాలు, ఇలాంటి ఆడియన్స్ను, ఇలాంటి ఫ్యాన్స్ను మెప్పిస్తే ఎన్టీఆర్ గారు ఈ మాస్, అలాగే క్లాస్ అంటే భక్తికి సంబంధించింది, మాస్కు సంబంధించింది, ఇంకా ఇది విలన్కు సంబంధించింది, ఇలా చాలా రకాల పాత్రలు వేసుకుంటూ ఉండేసరికి కొంచెం ఇతనికి కొంచెం పేరనేం లేదు, కానీ ఇద్దరు సమానమే. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా చరిత్రలో వీరిద్దరి పేర్లు ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటాయి.